మరి ఇక్కడ జనరల్గా మనకు బేసిక్ ప్రశ్న ఏంటిదంటే, మరి ఇక్కడ భావి భవిష్యత్ నిల్వలు ఎందుకు? బఫర్ నిల్వలు అంటారు. బఫర్ నిల్వలు ఎందుకు అంటాడు? బఫర్ నిల్వలు, బఫర్ స్టాక్స్, బఫర్ నిల్వలు అంటే బఫర్ నిల్వలు ఎందుకు? క్వశ్చన్ మార్క్. అంటే బఫర్ నిల్వలు, బఫర్ స్టాక్ ఎందుకు అంటే రెండు ఉంటాయి ఇక్కడ. ఒకటి అతివృష్టి ఉంటుంది, రెండు అనావృష్టి ఉంటుంది, మూడోది మధ్యలో వైరస్లను కొత్త కొత్త వైరస్లు వస్తాయి. మళ్ళీ ఒకటి చైనాలో బయలుదేరిందంట ఇందాక. మరి ఇండియాకు వస్తే మళ్ళా జనరల్గా మనం ఒకసారి చూస్తే మరి వైరస్లు వచ్చినప్పుడు మళ్ళీ లాక్డౌన్ పెడితే తినడానికి తిండి దొరకనప్పుడు మళ్ళీ బియ్యం పంచుతూ ఉంటారు. మనకి రేషన్ షాప్ పోతే మళ్ళీ బియ్యం పోస్తూ ఉంటారు. బ్యాగ్ నిండా పోతే లాక్డౌన్ పెట్టగానే ఆ ఇంట్లో కూర్చొని గ్యాస్ మీద పెట్టుకొని ఆ బియ్యం పెట్టుకొని తిని ఇంట్లోనే పడుకోవాలి, బయటికి రాకుండా లాక్డౌన్ పెట్టినప్పుడు. అంటే ఇప్పుడు ప్రపంచంలో అతివృష్టి కంటే అనావృష్టి కంటే వైరస్లు ఎక్కువ వస్తున్నాయండి. ఈ వైరస్లను ఎదుర్కోవాలి, అతివృష్టిని ఎదుర్కోవాలి, అనావృష్టిని ఎదుర్కోవాలి అంటే మనం ధాన్యాలను సేకరించి నిలవబెట్టుకోవాలి. ఆ ధాన్యాలను సేకరించి నిలవబెట్టుకోవటాన్నే బఫర్ నిల్వలు అంటారు. అంటే బఫర్ నిల్వలు ఎందుకంటే అతివృష్టి, అనావృష్టి, వైరస్లను ఎదుర్కోవడం మరియు పీడిఎస్ కావాల్సిన ధాన్యాన్ని అందించడం కోసం 4 ఉంటాయి ఇక్కడ. అతివృష్టి, అనావృష్టి, వైరస్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ కావాల్సిన నిత్యావసర వస్తువులను అందజేయటం.